అందరికీ నమస్తే. కృష్ణ కథాయనం ఛానల్కి స్వాగతం. ఈరోజు అసమర్థుని జీవయాత్ర అనే దాన్ని మొత్తం 6 భాగాలుగా రాయడం జరిగింది కాబట్టి అందులో ఒక భాగాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కథ నాటకం మాదిరిగా ప్రారంభమవుతుంది. అదే త్రిపురనేని గోపీచంద్ గారి యొక్క చమత్కారం. కథలోకి వెళదాం. సీతారామారావుది విచిత్రమైన జీవితం. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకుని మురికి కోపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకైతే తెలియదు. ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో లేదో అది కూడా మనకు తెలియదు. చేసేవాళ్ళకి మాత్రం దాని పతనానికి జాలిపడుతూ ఉంటారు. దానికి ఆ జ్ఞానం ఉందో లేదో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. పైగా పర్వతాల్లో ప్రవహిస్తూ ఉన్నప్పుడున్న ఒడిదుడుకులు లేవని సంతోషిస్తూ ఉందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సీతారామారావు తండ్రి చావు మంచం మీద ఉండి, బాబు మన వంశం పేరు నిలబెట్టు, అంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు అని సలహా చెప్పాడు. అవే అతని ఆఖరి మాటలు. ఆ మాటలు విని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అర్రే, ఆస్తి సంగతి ఏమీ చెప్పలేదు, వంశం పేరు మాత్రమే నిలబెట్టమన్నాడు, చూసారా ఆయన గొప్పతనం అని జనులంతా ఆయన్ని పొగిడారు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ గొప్పతనం వాళ్ళ వంశంలోనే ఉందా హే అని ఒకరు, నిజంగా వాళ్ళ వంశం గొప్పదే, ఎంత గొప్పదంటే వాళ్ళ ముత్తాత, ఎవరి ముత్తాత? సీతారామారావు ముత్తాత ఆ ఊరికి చెరువు తవ్వించాడు, సత్రం కట్టించాడు. వాళ్ళ తాత ఎలా ఉంటాడు అనుకుంటే నల్లగా వీరభద్రుడికి మళ్ళీ ఉంటాడు. కర్ర చేత్తో పట్టుకొని బజారు నడుస్తుంటే ఎవరికైనా కూర్చునే ప్రాప్తం ఉండేదా? ఆడవాళ్ళు తుర్రున ఇళ్లలోకి పరిగెత్తేవాళ్ళు. ఆయన పేరు చెబితే చాలు పిల్లలు హడులుకొని మారం కట్టి కుక్కుని పేలై నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళో దేవాలయం కట్టించింది ఎవరనుకుంటున్నావు? ఆయనే. ఇప్పటికీ దేవుడి పెళ్ళికి పీటల మీద కూర్చునే హక్కు ఆ వంశం వాళ్ళది మాత్రమే. ఆ వంశం వాళ్ళే కూర్చోవాలనేసి ఆ హక్కు గురించి అప్పట్లో 30,000 రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టు దాకా వెళ్ళి నిలబెట్టుకున్నాడు. ప్రతి ఏటా దేవుని ఉత్సవం తన సొంత ఖర్చుతోని చేయించేవాడు. అడిగిన వాళ్లకు లేదనకుండా దానం చేసేవాడు. ఆ ఊరి నుంచి ఎవరు వెళ్ళినా సరే, ఎవరు కనిపించినా సరే ఒక పూట వాళ్ళ ఇంట్లో బస చేసి ఆయన చేసే సత్కారాలు అందుకొని విందు ఆరగించి వెళ్ళవలసిందే. వాళ్ళు కమతం అంటే పని, వాళ్ళు పనిలోకి వెళ్ళాలనేసి ఊళ్ళో ఉన్న జనులంతా కూడా ఉవ్వుళ్ళూరుతూ ఉండేవారు. ఉవ్వుళ్ళూరడం అంటే సరదా పడ్డం. అజమాయిషీ లేకపోవటం వల్ల ఆ కమతంలోకి పని చేయడానికి వచ్చిన వాళ్ళు తోటలో దొరికే కొబ్బరికాయలు అవని, ఇలా పండేవేదైనా అవని తీసుకున్నవాడికి తీసుకున్నంత. అందువల్ల వాళ్ళ కమతంలోకి పనికి వెళ్ళాలనేసి చాలామంది వివ్వుళ్ళూరేవారు. సీతారామారావు చిన్నతనం నుంచి తన కుటుంబాన్ని గురించి అనేకులు గొప్పగా చెప్పుకోవటం వింటూ ఉండేవాడు. కొంతమంది అతని ముఖం ఎదుటనే కీర్తిస్తూ ఉండేవాళ్ళు. ఇక తన బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు. తమ ఇళ్లలో జరిగిన కార్యం, కరామత్తులు, వైభవం దగ్గర నుంచి తమ తాత ముత్తాతల శౌర్యం వరకు వారి నుంచి చెబుతుండేవారు. అప్పుడు అతనికి రూఢి అయింది ఏమిటంటే, డబ్బుదేముంది, మనిషికి కావాల్సింది పేరు అని అనుకునేవాడు. అతని వంశాన్ని పొగిడే వాళ్ళంతా ఈ విషయం ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. డబ్బు మనల్ని సంపాదించిందా, మనం డబ్బును సంపాదించామా అనేవాళ్ళు. డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళందరినీ మీ తాత ముత్తాతలు చెప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారు అని ప్రశ్నించేవాళ్ళు. అతను ఈ ప్రశ్నలు చాలా గొప్పగా కనిపించేవి. అతనిలో ప్రవహించేది ఆ వంశంలోని రక్తమే. ఈ విషయం ఎలా రూఢి అయిందంటే, తన తండ్రి చనిపోయాడని మనం మొదట్లో చెప్పుకున్నాం కదా. తండ్రి కర్మకి అతను 10,000 ఖర్చు పెట్టి అతను నిరూపించుకున్నాడు. అప్పుడులో 10,000 అంటే 10 లక్షలకు సమానం అనుకోవచ్చేమో. ఎందుకంటే అప్పుడు పైసా, అణ, బేడ, సిల్లికాణి, దమ్మిడి ఇలాంటి కాయిన్స్ ఉండేవి. వాటికి ఇడ్లీలు, కూరగాయలు ఎన్నెన్నో వచ్చేవి. ₹1 ఉంటే సగం రోజులు గడిచిపోయేవి. అంత విలువ ఉండేది. అందువల్ల 10,000 అంటే ఎక్కువనే చెప్పుకోవాలి అప్పుడులో. ఇలా తండ్రి కర్మకి 10,000 ఖర్చు పెట్టడంతో తండ్రికి మించిన చెయ్య అన్నారు అంతా. ఎముకలేని చెయ్య అని మరొక కవి అన్నాడు. 10 రోజులు నిత్యాన్నదానం చేశాడు. వచ్చిన చుట్టాలెవరు నెల రోజులు పూర్తి కాకుండా వెళ్ళిన వాళ్ళు లేరు. అందరినీ తృప్తిపరిచి పంపాడు. ఆ 10 రోజులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భేదాసాదలకు అన్నదానం చేశాడు. బట్టలు పంచిపెట్టాడు. వాటి మీద ఫలానా వారి ధర్మం అని రాయించాడు. ఆ రోజుల్లో అతని పేరు చెప్పుకోలేని వాళ్ళు ఎవ్వరూ లేరు. చెప్పుకుంటే ఆయన్నే చెప్పుకోవాలి అనుకున్నంత గొప్పగా సీతారామారావుని జనులందరూ కూడా పొగిడేవారు. మహారాజే, మా నాయనే అనేసి అందరూ అన్నవాళ్లే. తండ్రి గతించిన తర్వాత అప్పులు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో కూడా అతను చాలా ఉదారంగా ప్రవర్తించాడు. తమ కష్ట సుఖాలు వచ్చి చెప్పుకునే వాళ్ళదే పాపం ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినట్లు పుచ్చుకున్నాడు. అతను ఒకటే మాట చెప్పాడు, నేను కోటికి ఎక్కను, మీరు ఇచ్చిన కాడికే ఇచ్చుకుంటాను అనేసి ఎవరైనా తన ముందు కన్నీళ్లు పెట్టుకొని నేను ఇంత ఇవ్వలేను నాయనా అని అంటే చాలు, పాపం ఆ మాట నిజమనుకొని వాళ్ళు ఎంత ఇస్తే అంతా ఇచ్చుకొని ఆ అప్పుని కొట్టేసేవాడు. అలా లెక్కలో చూసుకుంటే సీతారామారావు మేనమామ. మనకి సీతారామారావు మేనమామ గురించి రాయమని ప్రశ్న అడుగుతాడు. చాలా ముఖ్యమైన ప్రశ్న, మరి అది మీరు జాగ్రత్తగా వినాలి. అతని మేనమామ అతనికి 40,000 ఇవ్వాలి. అప్పుడులో 40,000 అంటే ఎంతో మనం చెప్పుకున్న ఇందాక మాటలను బట్టి మీరు ఊహించుకోవచ్చు. అది కూడా అతడు పరిష్కారం చేసుకున్నాడు. ఒకరోజు మేనమామ వచ్చి సీతారామరావుని తన సొంత ఊరు తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఎన్నో మర్యాదలు చేశాడు. అత్త కూడా రాక వచ్చావు నాయనా, నువ్వు వస్తే చూడు బాబు మా ఇల్లు కళకళలాడుతున్నది అందు. తాను వచ్చినందుకు వాళ్ళు పడిన సంతోషం, వాళ్ళు చేసిన మర్యాదలు చూస్తే అతనికి అమితానందం కలిగింది. 4వ రోజు మేనమామ తన కుటుంబ పరిస్థితులు చెప్పుకుంటూ, బాబు నేనంతా డబ్బు ఇచ్చుకోలేను, పిల్లల కలవాళ్ళని, 10 ఎకరాల మాగాణి ఉంది, నిక్షేపం లాంటిది, ఆ 40,000కి ఈ 10 ఎకరాలు రాసిస్తాను నాయనా అని కన్నీరు పెట్టుకొని సీతారామారావు దగ్గర వాళ్ళ మేనమామ లబలబా ఏడ్చాడు. నాయనా నా కాపురం నిలబెట్టవు, నీకు ఈ డబ్బు ఒక లెక్క, నువ్వు చదువుకున్నవాడివి, ఎంతో సమృద్ధుడివి, రేపటి నుంచి ఎంతో సంపాదిస్తావు అని అన్నాడు. వెంటనే సీతారామారావు, సంపాదించుకోకపోతే మామ సహాయం చేయకూడదా అన్నాడు. సంపాదించే అవకాశం ఉంది కనుక ఇతరులకు సహాయం చేస్తున్నాడు అనుకోవటం బొత్తిగా అతనికి నచ్చలేదేమో. ఎందుకు చేయకూడదు బాబు, మేము పరాయి వాళ్ళమా అంది అత్త. పరాయి వాళ్ళకి మాత్రం సహాయం చేయకూడదా అత్త అని సీతారామారావు అన్నాడు. అది వేరు అంది అత్త. కానీ తర్వాత ఏమనాలో ఆమెకు తోచలేదు. నాయనా మీ బాబు వచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో ఒక్కడైనా బాకీ సంగతి ఎత్తేవాడు కాదు అన్నాడు మామ. అతడు అప్పటికప్పుడే 10 ఎకరాలు ఇస్తానన్న మాట జారినందుకు పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. అర్రేయిడికి 10 ఎకరాలు అనవసరంగా ఇస్తానన్నాను, ఆ 10 ఎకరాలు కూడా ఇవ్వకపోతే వీడు నా అప్పును కూడా తీర్చేసేవాడు, ఎందుకన్నాను అబ్బా అనేసి 4 ఖర్చుకున్నాడు. నేను మాత్రం మీ మాట కాదన్నానా మామ? వెంటనే వాళ్ళ మేనమామ, అది గది నేను చెప్పలే, వాడి గుణమే వేరు అంది అత్త ఇంత ముఖం చేసుకొని. ఆమెకి 40,000 అప్పు 10 ఎకరాలతో పోవటం పట్టరాని సంతోషాన్ని కలిగించింది. భర్తకు మాత్రం
తన భార్య మీద చాలా కోపం వచ్చింది. మళ్ళీ ఎందుకు పదే పదే 10 ఎకరాలను గుర్తు చేస్తావు, అది కూడా ఇవ్వలేమని కాళ్ళ ఏళ్ళ పెట్టుకుంటే అది మనకి మిగులుదును కదా అన్నట్టు తన భార్య మీద కోపం వచ్చింది. నాయనా, మీ నాన్న నేను ఎలా ఉండేవాళ్ళమో నీకు తెలుసుగా. ఇంటి పనులు ఆయన ఒక్కడు కూడా చేయలేకపోయేవాడు. ఆయన పక్కన ఉండి నేనే మొత్తం పొలం ఖాతా అంతా నేనే చూసుకునేవాడిని. ఏది ఎంత వచ్చిందని కూడా అడిగేవాడు కాదు మహారాజు ప్రభు. మంచి అనిపించుకొని వెళ్ళిపోయాడు. నీ జ్ఞాపకం ఉందో లేదో కానీ నిన్ను నా చేతులతో ఎత్తి పెంచాను బాబు అన్నాడు. సీతారామారావు లేకే మామ అన్నాడు సీతారామారావు. అతనికి నిజంగా జ్ఞాపకం లేదు. పెంచి ఉంటాడని నమ్మకం అబద్ధం ఆడవలసిన అవసరం తనకేముందనేసి సీతారామారావు తన మనసులో నిశ్చయించుకున్నాడు. నిన్ను నా సొంత తమ్ముడితోనే అనుకున్నాను బాబు. ఒకరోజు అరుగు మీద ఆడుస్తుంటే కింద పడ్డావు. ఎక్కడ దెబ్బ తగిలిందో నా ప్రాణాలు పైన ఎగిరిపోయాయి అనుకో. అప్పుడు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా మారిపోయావో గమనిస్తే అప్పుడు దొరలాగా నిగనగలాడుతూ ఉండేవు నాయన, చాలా అందంగా ఉండేవాడు అనేసి వాళ్ళ అత్త సీతారామారావుని పొగడటం ప్రారంభించింది. సీతారామారావుకి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళ మంచితనం అతనికి దిగ్భ్రమని కలిగించింది. ఇంత మంచివాళ్ళకి తన తండ్రికి చివరి రోజుల్లో ఎందుకు గొడవ వచ్చిందబ్బా అని ఆలోచించాడు. తన ఆస్తిపై పెత్తనం చేస్తూ చాటుగా చాలా డబ్బు తిన్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత మంచివాడు అటువంటి పని చేస్తాడా? డబ్బు తింటే ఇంత అప్పు ఎందుకు అవుతుంది? గిట్టన వాళ్ళని మాటల్లే అవి. తన తండ్రికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉంది. ఎవరో లేనిపోని మాటలు చెప్పి మా నాన్నకి మా మేనమామ గురించి చెప్పి తగాదా పెట్టి ఉంటారులే అని సీతారామారావు తన మేనమామ గురించి మనసులో ఆలోచించుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్న సీతారామారావుని చూసి వీడెక్కడ మళ్ళీ నిర్ణయం మార్చుకుంటాడో అనేసి 40,000 రూపాయలకి 10 ఎకరాల భూమిని రాసిస్తానని మాట అనుకున్నాడు కదా. వెంటనే అది కాదంటాడేమో అని భయమేసి ఎక్కడ మాట జారుతాడో అనేసి, నాయనా ఇందాక అనుకున్నాం కదా, సరే ఇప్పుడు మనం ఆ రాతకోతలు ఏవో పూర్తి చేసుకుంటే మంచిది అని అన్నాడు. సీతారామారావు తనకు రావాల్సిన 40,000కు గాను 10 ఎకరాలు రాయించుకొని పరిష్కారం చేసుకున్నాడు. అంతా మేనమామలు, ఆ ఊళ్ళో వాళ్ళు తన మేనమామకు చేసిన గొప్పతనాన్ని ఊరంతా పొగిడి తను వెళ్ళేటప్పుడు సాగనంపారు. ఆ రోజుల్లో నౌకరికి సహాయం చేయడం అంటే పరమానందంగా ఉండేది. ప్రతి వాళ్ళు అతన్ని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఎంతకంటే ఏం కావాలి? బ్రతికిన 4 రోజులు ఇలా బ్రతికితే చాలదు, 10 మందితో మంచి అనిపించుకొని పొమ్మన్నారు పెద్దలు అనేసి సీతారామారావుని గొప్పగా అందరం ఎత్తారు. ఇంత చిన్నతనంలో ఇంత బుద్ధి ఉండటం ఎక్కడా చూడలేదన్నారు ఆ ఊరివారు. అది వాళ్ళ వంశంలోనే ఉంది అని వాళ్ళలో వాళ్ళే జవాబు చెప్పుకున్నారు. తండ్రి కోరిక నెరవేర్చననే ఆనందం, వంశం పేరు నిలబెట్టాననే గర్వం అతనికి ఉండేది ఆ రోజుల్లో. ఆ ఊళ్ళోని రామయ్య తాత అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతన్నంతా తాత తాత అని పిలిచేవాళ్ళు. అతనికి సీతారామారావు కుటుంబం అంటే ఎనలేని అభిమానం. ఒకరోజు రామయ్య తాత సీతారామారావుతో ఇలా మాట్లాడాడు. బాబు, నువ్వు కుర్రవాడివి, ప్రపంచ అనుభవం తక్కువ, కొంచెం తెలిసి మెలగాలి నాయనా అని సలహా చెప్తుండేవాడు. సీతారామారావు నేను తెలిసే చేస్తున్నా తాత అనేవాడు సీతారామారావు. చేతుల్లో 4 రాళ్ళు ఉంటే అంతా ముగుతారు. తర్వాత మన దగ్గర రూపాయి లేకపోతే మన ముఖం చూసేవాళ్ళు ఉండరు బాబు అని రామయ్య తాత అన్నాడు. సీతారామారావు మళ్ళీ ముఖం చూస్తారేనో ఆపేక్షతో నేను ఏ పనులు చేయటం లేదు తాత, నాకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ పనులు చేస్తున్నాను అనంటే, రామయ్య తాత పశ్చాత్తాపడవలసిన పనులేవి చెయ్యక నాయనా, పశ్చాత్తాపడవలసి వస్తే హృదయంలో తేళ్ళు జర్రులు నివాసం ఏర్పరచుకుంటాయి.
నువ్వు ఇప్పుడు మంచి పనులు అనుకునేవే తర్వాత రోజుల్లో నీకు ఎదురు తిరుగుతాయి. ఇప్పుడు నీ వల్ల సహాయం పొందిన వాళ్ళే విరోధం చేసుకుంటావు. నీ మంచే నీ పతనానికి కారణం అవుతుందని రామయ్య తాత సీతారామారావు చెప్పాడు. సీతారామారావు, నేను ప్రతిఫలం కోరలేదు తాత. అప్పుడు రామయ్య తాత, ఆ ఒక్కటే చాలదు జీవితం నాశనం అయిపోవడానికి అన్నాడు. అతడు చిన్నతనంలోనే చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండేవాడు. ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఉవ్వుళ్ళూరుతూ ఉండేవాడు. నిత్యం ప్రయత్నిస్తూ ఉండేవాడు. భావనలో, పలుకులో, ప్రవర్తనలో ఆ అభిలాష వ్యక్తమవుతూ ఉండేది. మిగిలిన వాళ్ళంతా నిత్య జీవితంలోని చిల్లర విషయాల్లో మునిగి తేలుతూ ఉంటే అతను వాటికి అతీతంగా ఉండి ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు. తన చుట్టూ జరుగుతున్న కుటుంబ జీవితం అతని మనసుని చాలా కష్టపెట్టేది. పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం, ఆరోగ్యం చెడగొట్టుకొని ఈశ్వరోమని తిరగటం, పిల్లల కోసం నీచంగా తాపత్రయపడటం అతని మెత్తని హృదయానికి గంట్లు పెట్టేవి. కొంతమంది ఆడవాళ్ళు గర్భిణీతో తిరగడం, నీళ్ళు ఆడేటప్పుడు అంటే పురుడు పోసుకునేటప్పుడు వాళ్ళు పడే బాధ, పిల్లలకు వాళ్ళు చేసే సపరీలు అంటే సేవలు చూస్తూ అతనికి పరమ అసహ్యాన్ని కలిగించింది. ఎంత ఆలోచించినా మనుషులు ఏ సుఖం కోరి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో అతనికి బోధపడేది కాదు. పెళ్ళైన 4 రోజుల నుంచి భార్య భర్తను, భర్త భార్యను కష్టపెడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు భార్య కూడా కాస్త ఉడతా భక్తితో తాను కష్టం కలిగిస్తూనే ఉంటుంది భర్తకి. భార్య, ఎంత పొద్దుపోయి వచ్చారేమిటి, అంతేలేండి మీకు నేను మొహం మొత్తాను అనేసి వచ్చిన భర్తతో భార్య సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా పక్క వాళ్ళని సాక్ష్యం తెచ్చుకుంటుంది. చూడు రత్తం వదిన, నా సంగతి నీకు తెలుసుగా, కాపరానికి వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది కదా, ఎప్పుడైనా గడప దాటేనా, పరపురుషుడి ముఖమైనా చూసేనా, మరి ఎందుకో వారికి నా మీద ఇంత కోపం అని ప్రచారం మొదలుపెడుతుంది. అక్కడతో ఆగకుండా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే సరిపోతుందిలే, నా పేడ ఇతనికి పోతుంది అని భర్త మీద ఉన్న కోపాన్ని పిల్లల్ని కొట్టి తీర్చుకుంటుంది. కానీ మానవులు మాత్రం పెళ్ళిళ్ళు మానుకోరే. పోనీ పొరపాటు పడ్డారేమో అని అనుకుంటే అన్నీ తెలిసిన వాళ్ళే 3-4 పెళ్ళిళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవటానికి ఏ మాత్రం సంకోచించరు. అతనికి మాత్రం కుటుంబ జీవితం అమిత రోతగా ఉండేది. ఇల్లాలు నీళ్ళు ఆడినప్పుడే కాక సంసారం ఎప్పుడూ పురిటి కంపు కొడుతూ ఉండేది. కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడో రాబోయే కాన్పుకని, పుట్టబోయే పిల్లవాడు పక్క కిందకని పెళ్ళైన దగ్గర నుంచి చిరిగిపోయిన గుడ్డలు పోగు చేస్తూ ఉంటారు. గర్భిణి వచ్చినప్పటి నుంచి బియ్యం పోసుకొని తీరిగ్గా కూర్చొని మట్టిగడ్డలు ఏరుకొని తింటూ ఉంటారు. ఇవన్నీ అతనికి కంపరం పుట్టించేవి. తండ్రులు కూతుళ్ళకి మొగుళ్ళని వెతకడం అతనికి చాలా నీచంగా కనబడేది. మీ అమ్మాయి పుష్టిగా ఉంటుందండి, కుర్రోడు పీలగా ఉంటాడండి, అబ్బాయి పనికిరాడు అని పిల్ల తండ్రి చెబుతూ ఉంటుంటే అతనికి పశు ప్రదర్శనల జ్ఞాపకం వచ్చేవి. ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తూ పెళ్ళి ఎలా చేసుకోవటం, చేసుకుంటే తన ఆదర్శం ఎలా చెల్లుతుంది, అందుకని ఆలోచించి ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయం చేసుకున్నాడు. స్నేహితులు కానీ బంధువులు కానీ ఆ ప్రస్తావన తెస్తే నాకేమిటి పెళ్ళేమిటి అని అనేవాడు. తనను అందరినీ చూసినట్టు చూడొద్దని వాళ్ళతో చెప్పేవాడు. వాళ్ళు తెలివిగా నవ్వుతూ మేము ఇట్లా అన్న వాళ్ళమే లేవాయ్ అనేవారు. అతని మాట నమ్మేవాళ్ళు కాదు. నువ్వు చెప్పువాయ్, నీకు మంచి పిల్లని చూసి పెడతాను, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనేసి అంటే అతను వెంటనే ఉలిక్కిపడి ఏరా బాబు నేను సుఖపడడం మీకు ఇష్టం లేదా అని గంభీరంగా అనేవాడు. వెంటనే స్నేహితులు నవ్వుతూ ఏమిటా ఎక్కడన్నా చెన్నీళ్ళు ఏర్పాటు చేసావా ఏంటి అని అంటే అతను ముఖం కిందకి దించుకొని వీళ్ళ మారర్లే అనేసి అనుకునేవాడు. అటువంటి అతను పెళ్లి చేసుకుంటాడని తెలిసేటప్పటికి స్నేహితులు బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతివాడు వచ్చి అతన్నే అడిగేవాడు, ఏంటి వాయ్ పెళ్ళట నిజమేనా అని అంటే సీతారామ చేసుకుంటున్నాను
ఏంటో ఇలా చేసావు, ఆదర్శం ఆవకాయ అన్నావు అని అంటే, నేను పెళ్ళికి ఒక నూతనార్థం కల్పిస్తాను అని సీతారామారావు వాళ్ళకి బదులు ఇచ్చేవాడు. ఏమిటది నూతనార్థమా అంటే అదేమిటో అంటే, నేను మీ అందరికి మళ్ళీ ఈ యంత్రానికి బానిస అవ్వను, దాన్ని నా సిద్ధాంతానికి ఉపయోగించుకుంటాను. సిద్ధాంతం లేదు, మట్టిగడ్డలు లేదు, పెళ్ళైతే అందరూ ఒకటే అని అంటే, ఎట్లాగో కొంచెం చెప్పిన ఆయన సిద్ధాంతాలు అని పక్కనున్న స్నేహితులు అనేవారు. మీరే చూస్తారుగా, తినబోయే ముందు రుచి ఎందుకు అని వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు. అసలు సంగతి ఏమిటంటే, ఇతను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే, గురుకులంలో చదువుకుంటున్న ఇంద్రుని ప్రేమించడం జరిగింది. పెళ్లి చేసుకోకపోతే ఏం చేసేటట్టు, పెళ్లి చేసుకోకపోతే ఆమె సీతారామారావు దగ్గరికి రాలేదు. పైగా వాళ్ళ నాన్న పోలీసు కాబట్టి పిల్లలు కలగకుండా జాగ్రత్త పడి తన భార్యకు కూడా స్వాతంత్రం ఇస్తే పెళ్లిలో ఉన్న చెడు తనకు అంటదనుకున్నాడు. ఆమె జీవితం ఆమెది, నా జీవితం నాది, మధ్య మధ్యలో అలా ఆనంద డోలుకులు అనుకున్నాడు. కానీ అతను అనుకున్నట్లు ఏమీ జరగలేదు. సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి పొత్తుగొడ్డలు కొరువైనాయి. తన భార్య బియ్యంలో మట్టిగడ్డలు ఏరటం మొదలుపెట్టింది. అతనికి ఒక ఆడ శిశువు జన్మించింది. ఆనాడు అతను పడ్డా బాధ ఉంది చూడు, పైనున్న భగవంతుడికి కూడా తెలియదు, కిందన్న భూదేవికి కూడా అస్సలు తెలియదు, అంత బాధపడ్డాడు. భార్య నొప్పులు పడుతూ ఉంటుంటే, ఈ హింసలకు నేనే కారణం, నేను బ్రహ్మరాక్షసిని, మహాపాతకిని అని తను తాను తిట్టుకుంటూ కన్నీరు కారుస్తూ వలవలమని ఏడ్చాడు. మారణ యంత్రం తనను వశం చేసుకుంటుందని గ్రహించాడు. కానీ ఏమి లాభం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు కదా. 5 సంవత్సరాలు దాటేటప్పటికి 2 పిల్లలు కలిగారు. 3 గర్భస్రావాలు జరిగిపోయాయి. అతడి జీవితం చేతులలో కీలుబొమ్మ అయిపోయాడు. పరిస్థితులు తారుమారైపోయాయి. ఉద్యోగం చేయక తప్పింది కాదు. అతని మామ ఒక పెద్ద ఫరంలో, అంటే ఒక ఆఫీసులో గుమస్తాగిరి ఇప్పించాడు. ఆ ఆఫీసు వాళ్ళకి తన అల్లుడు గురించి చెప్పాడు. నాయనా, మా అల్లుడు కొంచెం చాదస్తుడు, ఒక కంట కనపడుతూ ఉండండి అని మేనేజర్తో చెప్పిపోయాడు. తన అల్లుడితో మాట్లాడాడు. నాయనా, ఇకనైనా జాగ్రత్తగా ఉండు, అప్పుడప్పుడు మేనేజర్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండు, పెద్దవాళ్ళు దర్శనం చేసుకోవటం ఎప్పటికైనా మంచిది అని అతనికి బోధించి వెళ్ళాడు. తన మామ సహాయంతో పొట్ట పోసుకోవలసి వచ్చినందుకు చాలా కించబడ్డాడు. తన మామకి తమ ఎంత లోకువై ఉంటాడో, తన భార్య తన గురించి ఏమనుకుంటుందో అని సీతారామారావు మనసులో ఆలోచించడం మొదలుపెట్టాడు. స్నేహితులకు కొంటి నవ్వులు నవ్వటం మొదలుపెట్టారు. ఒకరిద్దరు, ఇదేనా నువ్వు పెళ్ళికి కల్పించిన నూతనార్థం అని అడిగి హేళన చేసేవారు. నీ మాట నీవు నిలబెట్టుకున్నావు, నువ్వు పెళ్ళికి బానిసయ్యావా ఏమిటి? కాదు, మీ మామకు అయ్యావు, మేమేనేయు నీ మీద అనేసి అంటే తన తల తిప్పినట్టు అయ్యేది. వీళ్ళందరి మాటతోటి తన మామ మీద కోపం తెచ్చుకున్నాడు. అస్తమానం వాళ్ళ మామ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను లేకపోతే అతని కూతురు ఉండేది కాదని, అతని కూతురు ఉండకపోతే తనకు పెళ్ళి అవ్వేది కాదని, తనకు పెళ్ళి లేకపోతే ఈ బాధలు ఉండేవి కాదని, తనకి ఒక్క క్షణం ప్రపంచం మాయలమయంగా కనిపించింది. ఆలోచన మీద ఆలోచన, కనపడకుండా ఉండి ప్రపంచాన్ని నడుపుతున్నారు వాళ్ళు అనేసి రకరకాల భ్రమలకు లోనవుతూ ఉన్నాడు. అతను ఉద్యోగం చేయలేకపోయాడు. ఒకరోజు ఆఫీసులో అకౌంట్ పుస్తకం ముందు వేసుకొని లెక్కలు రాసే ఆ అకౌంట్ పుస్తకంలో బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. అది చూసి మేనేజర్ మండిపడుతూ, ఇదేమిటి అని గర్జించి అడిగాడు. మా అమ్మ అని ఎకలించాడు సీతారామారావు. ఎవరి మామ అని మేనేజర్ అడిగాడు. ఏ మీ మామ కూడా ఇలాగే ఉంటాడా ఏమిటి? ఇహిహి అని పిచ్చి నవ్వు నవ్వాడు. ఒకరి మామ ఏమిటి, అందరి మామ అని వీడు, పిల్లనిచ్చే మామ. చూసారా వీడి తల ఎంత పెద్దదుందో, కళ్ళు చిన్నవి, చేతులు సన్నం, ముక్కు పెద్దది, ఇహిహి అని మళ్ళీ ఎర్రినవ్వు నవ్వాడు. తను గీసిన బొమ్మ చూపుతూ ఈ విషయాలన్నీ మేనేజర్కి చెప్పాడు. అతనికి ఆ వేళ ఉద్యోగం ఊడింది. అసలు మేనేజరు అతని మీద కోపంగా ఉంటున్నాడు. ఎందుకంటే మొన్నే కూతురు రైలుకు వెళుతుంటే బండి తీసుకుని రమ్మని సీతారామారావుకి ఆ మేనేజర్ చెప్పాడు. సీతారామారావు
నేనా, బండ, నీ కూతురికా అని చాలా నీచంగా మాట్లాడాడు చులకనగా. అది మనసులో పెట్టుకొని ఈరోజు ఈ అకౌంట్ పుస్తకంలో బొమ్మలు గీయడం ఆయనకి అనువుగా చేసుకొని అతను ఉద్యోగం నుంచి తీసిపాడేశాడు. మేనేజర్ ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. సీతారామారావు మళ్ళీ కొద్ది సమయం అయిన తర్వాత మేనేజర్ ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. సీతారామారావుని మేనేజర్ చూసి కాస్త బెట్టి చేశాడు. వీడికి రోగం కుదర్చాలి, వీడు ఇప్పుడు నన్ను బతిమాలుకుంటాడు కదా, అప్పుడు నేనంటే ఏంటో తెలియచేయాలి అని బెగబెట్టుకొని కూర్చున్నాడు. కానీ లోనికి వెళ్ళిన సీతారామారావు అలా చేయకుండా, ఏది మా మామ బొమ్మ అని అడిగాడు. మేనేజర్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఈడేదో నన్ను కాళ్ళు ఏళ్ళు పెట్టుకొని బతిమాలతాడంటే ఈడేటి వాడు మామ బొమ్మ అడుగుతున్నాడు అని పైకి ఎందుకు అని అంటే, సీతారామారావు ఇందాక బొమ్మ గీసినప్పుడు మీసాలు పెట్టలేదు, పోలీసు మీసాలు పెట్టాలి అని చప్పట్లు కొడుతూ గెంతులు వేశాడు మేనేజర్ ముందు. మేనేజర్కి ఈయన ప్రవర్తన వల్ల ఏమీ తోచలేదు. వెర్రివాడిలాగా మేనేజర్ సీతారామారావుని చూస్తూ కూర్చున్నాడు. అవును, మొన్న నీ కూతురికి బండి తీసుకొని రమ్మన్నావు కదా, బండి దొరికిందా లేదా అని సీతారామారావు అడిగాడు. ఆ ప్రశ్నకి మేనేజరు గుడ్లు అప్పగించుకొని అలా సీతారామారావుని చూశాడు. అలా చూడడం సీతారామారావుకి చాలా ఆనందాన్ని కలగజేసింది. ఆ ఆనందంలో ఇంకో కొన్ని మాటలు మేనేజర్తో మాట్లాడాడు. కూతుర్ని అల్లుడి దగ్గరికి పంపడం, అల్లుడు గర్భిణిని చేసి మళ్ళీ నీ దగ్గరికి పంపడం, ఇలా నువ్వు నీళ్ళు ఆడించి మళ్ళీ అల్లుడి దగ్గరికి పంపడం, అతడు మళ్ళీ నీ కూతురికి కడుపు చేసి నీ దగ్గరికి పంపడం, ఇదేనోట నువ్వు చేసే పని అని ముక్కు మీద వేలేసుకొని ఇంటికప్పు ఎగిరిపోయేటట్లు పెద్దగా ఒక నవ్వు నవ్వేశాడు. ఇతరులు ఎవరైనా ఉద్యోగం ఎందుకు పోయిందని అడిగితే మా మామ్మే డిస్మిస్ చేయించాడు అని చెప్పేవాడు. ఇక మళ్ళీ అతను ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. అప్పుడు అతనికి ఒక మామ మీదే కాదు, ప్రపంచం మీద ఉండే మాంగారులందరి మీద కోపం వచ్చింది. తన దగ్గర సహాయం పొందిన వాళ్ళు తన దగ్గరికి రావటం కానీ తనతో మాట్లాడటం కానీ ఎప్పుడూ మానేశారు. దేవుడి ఉత్సవం చేయించినందుకు, సత్రంలో ఉచిత భోజనాలు ఏర్పాటు చేయనందుకు నిందించడం మొదలుపెట్టారు. ఆ జనులందరూ సీతారామారావుని అనేక మాటలు అనడం మొదలుపెట్టారు. ఉన్నన్నాళ్ళు వీడు కన్ను మిన్ను కానకుండా ఖర్చు పెట్టాడు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని ప్రజలు అన్నారు. ఖర్చు పెట్టాడంటే ఎవరి కోసం ఖర్చు పెట్టాడు? ప్రజల కోసం ఖర్చు పెట్టాడా? వాడికి పేరు రావాలని గొప్ప కోసం ఖర్చు పెట్టాడు, 10 మందితో మంచివాడునని అనిపించుకోవడానికి ఖర్చు పెట్టాడు అని వాళ్ళంతా సీతారామారావుని హెచ్చరించేవాడు. ఆ మాటలు విన్న సీతారామారావుకి ప్రపంచం మీద చాలా కసి వచ్చింది. ఇది వరకు తన్ను ఎరగని వాళ్ళతో తను మాట్లాడడానికి ఇంక ముందుకు వెళ్ళేవాడు కాదు. తన సహాయం పొందిన వాళ్ళు కంటపడకుండా సీతారామారావు వెనక నుంచి వెళ్ళిపోయేవారు. ఇంకా ఆ భావనలన్నీ సీతారామారావు మనసుని పాడు చేశాయి. తన మనసు పాడవున కారణం చేత సీతారామారావు భార్య ప్రతిరోజు అతని కోపానికి బలైపోయేది. సీతారామారావు ఒకరోజు స్టేషన్ నుంచి ఇంటికి రావడం గురించి గుర్రపు బండి ఎక్కాడు. సాధారణంగా స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎవరైనా సరే పావలా అప్పుడు ఇచ్చేవారు. కానీ సీతారామారావు దగ్గర మాత్రం ఆ గుర్రపు బక్కి వాళ్ళు ₹10 వసూలు చేసేవారు. అతను మాట్లాడకుండా మహారాజులు మీరివ్వాలి, మేము తినాలి అని అనేవారు. ఆ మాటకు తను కాదనలేకపోయేవాడు, వాళ్ళతో బేరం చేయలేకపోయేవాడు. ఇంట్లోకి వెళ్ళి ఏదో వంక పెట్టుకొని భార్యతో తగాదా పెట్టుకునేవాడు. అప్పటికప్పుడు తప్పక కూరగాయలకి మార్కెట్లకి వెళ్ళవలసి వస్తే తను కూరగాయలు తేవటం ఎవరన్నా చూస్తారేమో అని సంచిని జేబులో దాచుకొని కంగారుగా పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ మార్కెట్కి వెళ్ళి బేరం చేయకుండా దొరికినవి దొరికినట్టు సచ్చులో పుచ్చులో కూరగాయల్ని కొని సంచిలో వేసుకొని తెచ్చేసేవాడు. ఎవరైనా ఎక్కడన్నా చూసిపోతారేమో అని, తను ఏదైనా మాట అంటారేమో అనేసి ఎవరికంటా కనిపించకుండా సందుల్లోని గందుల్లోని వెంటపడి ఇంటికి అడ్డదారిని వచ్చేవాడు. ఇంటికి రాగానే భార్య ఆ కూరలను చూసి ఒక్కసారిగా అవిస్తరిపోయేది, అన్నీ పుచ్చులే. అతనికి
అన్నీ పుచ్చులేనంటే చాలా కోపం వచ్చేది. తన పడ్డ శ్రమకి ఇదా ప్రతిఫలం అని అనుకునేవాడు. భార్య, ఏవండి వంకాయలు పావలాకి ఇంటికి వచ్చేస్తున్నారు అని ఒకానొక సందర్భంలో చెప్పింది. వెంటనే సీతారామారావు కోపం వచ్చి, అయితే అంటే నేను డబ్బు కాసేసానంటావా? పావలా వంకాయలు ₹10 చెప్తున్నానంటావా అనేసి తన భార్యతో పోట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడతో ఆగాడా? ఛీ, నీ వంశంలోనే ఉందే దొంగ బుద్ధి. నీ తండ్రి పోలీసు ఉద్యోగి కాదు, వాడి కోడిపెట్టలను లంచాలుగా తీసుకోడు. అందరూ అలాగే చేశారని అనుకుంటావు, మా వంశంలో అది లేదు అనేసి అనగానే పాపం ఆమె కళ్ళలో నీళ్లు నింపుకొని వాళ్ళ తండ్రిని అన్నందుకు మనసులో చాలా ఆవేదన చెందేది. నిజానికి ఆ రోజు కూరగాయలు తేడానికి ఇంట్లో డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్న ఒకసారి పండగ చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులను జాగ్రత్తగా దాచి ఆ రోజు గడవడం గురించి తన భార్య వాళ్ళ నాన్నిచ్చిన డబ్బుల్ని సీతారామారావు కూరగాయలు తెమ్మని ఇచ్చింది. అయితే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత, ఏవండి సాయంకాలానికి ఇంట్లో బియ్యం లేవు అంది భార్య. వెంటనే సీతారామారావు, నన్నేం చేయమంటావు అంటే మెల్లగా ఆమె, రప్పించండి అంటుంది భార్య. ఈ మాటకి ఆయన ఎలా తగాదా పెట్టుకోవాలా అని ఆలోచించాడు. నిజానికి పెళ్ళయింది కాబట్టి, భర్త ఇంటిని చూసుకోవాలి కాబట్టి, భార్యకి 4 ముద్దలు పెట్టాలి కాబట్టి బియ్యం తేవలసిన బాధ్యత తన మీదే ఉందనేసి అనుకొని తన భార్యతో గొడవడానికి కారణం ఏమీ దొరకలేదా అనేసి కారణాన్ని ఎదుర్కొంటున్నాడు. కానీ రప్పించండి అని ఎందుకు అంత డాబు? మనకెవరన్నా పనివాళ్ళు ఉన్నారా? నేనే కదా తేవాలి, నేనే కదా చావాలి అని అంటే భార్య మెల్లగా, ఎందుకండి అంత కోపం, ఇప్పుడు నేనేమన్నాను అని కన్నీళ్లు కారుస్తూ సీతారామారావుతో తన భార్య బాధపడుతుంది. కోపమా? పైగా నా కోపం అంటున్నావా? గుండెలు మరిగే మాటలు అనేది నువ్వు. ఏమన్నా అంటే కోపం అని మళ్ళీ నా మీద వంక. నువ్వనే మాటలు బాగున్నాయి, నేను సంపాదించడం లేదనే కదా నీకు అలుసు. ఇంతకీ నిన్ను అని ఏం ప్రయోజనంలే, నాకు బుద్ధి లేదు, నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు అని అతను కన్నీరు పెట్టుకునేవాడు. ఆ రోజుల్లో అతను ఒక పాట పాడేవాడు. పడగట్టండోయ్ తాజ్మహల్, తవ్వండోయ్ తొగ్లగోరి, చిదిమేయండోయ్ స్త్రీ సౌందర్యం, నలిపేయండోయ్ పువ్వులు మువ్వలు, దోచేయండోయ్ ధనవంతుల్ని, చంపేయండోయ్ క్షుధార్తుల్ని, రుదిరి రక్తం చెందేలోయ్ పురులు ఎముకలు నవ్వాలోయ్ అనేసి అనేవాడు. అంటే దాని అర్థం, ప్రేమ వల్లే కదా తాజ్మహల్ కట్టారు, ఏ పనికి మాలోడు కట్టాడురా అన్నట్టు ఈ ప్రేమ దోమల్ని ఎందుకు సృష్టించి మా జీవితాన్ని నాశనం చేస్తారన్నట్టు దాని అర్థమేమో. ఇంకా ఉద్యోగం పోయిన కాడి నుంచి అతను ప్రస్తుతం ఇల్లు కదలటం లేదు. ఇంక ఇంటి 4 గోడలకే పరిమితమైపోయాడు. అతని మనస్తత్వం క్రమక్రమంగా మారిపోతూ ఉంది. ఏదో పని ఉన్నట్లు ఎప్పుడూ తిరిగే వాళ్ళని చూస్తూ వాళ్ళ మీద ఏదో కామెంట్ చేస్తూ ఉండేవాడు. ఎవరైనా అతని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నాయనా అంటే, ఏముంది చేయడానికి అని అనేవాడు. ఈ జవాబు వాళ్ళకి విచిత్రంగా అనిపించేది. ఈడేటి పెళ్ళయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేస్తున్నావు అంటే ఏముందని అంటారు అని మనసులో గొలుపుకొని వెళ్ళిపోయేవారు. అలా సీతారామారావు ఎవరితోటైనా సరే సఖ్యంగా మాట్లాడేవాడు కాదు. తన ఆలోచనలు ఎవ్వరికీ అర్థమయ్యేవి కాదు. కొంతమంది సంఘ సంస్కర్తలు విప్లవం అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే దాని మీద కూడా ఏదో ఒక ఆలోచన చేసేవాడు. ఎందుకు ఇలా తిరుగుతారు, ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తారన్నట్టు. నిజంగా ఉద్ధరించే వాళ్ళైతే ప్రపంచాన్ని ఇప్పటికీ ఆకలి పట్టి పీడిస్తుందా? వీళ్ళు చేసే పనులు సమాజానికి ఎప్పుడన్నా ఉపయోగపడ్డాయా? అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం ఆకలితోటే చనిపోతూ ఉంది. ఆకలి తీర్చలేని సంఘాలు ఎందుకు అనేసి వాళ్ళ మీద కోపంతో మాటలు విసిరేవాడు.